ఇవాళ మనకు అత్యవసరం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీని గెలిపించుకోవడం తప్పనిసరి పరిస్థితి. లేకపోతే మన రాష్ట్రాన్ని ఇంకా ఉన్నాయి కూడా దోపిడీ అయిపోతాయి. ఇప్పుడు కొండలు గుండ్లైని కాలువ తవ్విని ఎర్ర కాలువతో మట్టి అంతా అమ్మేసుకున్నారు. ఇంకా ఏదైనా ఉంటే చెరువులు తవ్వేసుకుని నిలువులో తవ్వేసి మట్టి అమ్మేసుకున్నారు. మందులో బాగా దోచేస్తా ఉన్నారు, ఇసుకలో బాగా దోచుకుంటా ఉన్నారు, గ్రానైట్ లో బాగా అమ్ముకుంటా ఉన్నారు, ఎర్రచందలు అమ్ముకుంటా ఉన్నారు, విశాఖ ఉక్కులు అమ్ముకుంటా ఉన్నారు. నోరు మీద పోని మీరు రాజ్యసభ సభ్యులు, రోజుల మీరు లోక్సభ సభ్యులు గాడుదలు గత్తకెళ్ళారని అడుగుతా ఉన్నాం. మీరేం చేత్తకెళ్ళారు? లోక్సభలోకి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ మీద ఉంచండి, వాయిదాలు వెళ్ళకుండా చూడండి అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని. లేకపోతే రాష్ట్రానికి మంచి చేస్తారు, సామాన్యుని మరింత డబ్బున్నవాడిగా చేస్తారు, మధ్యతరగతి కుటుంబాలను మరింత మెరుగ్గా ఆదాయం వచ్చేలా చేస్తారు అనుకుంటే ఇవాళ రైతు పండించిన ధాన్యం ఎక్కడ తోలాలో తెలియదు. లారీ ఏమో రైతు మాట్లాడుకోవాలి, ఆ తీసుకెళ్లి మిల్లర్ తీసుకెళ్లి ఆరిందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత రైతుది. నువ్వు ఎన్ని లోన్లు ఇచ్చావు చెప్పని అడుగుతా ఉన్నా. సీఎం సార్ అనే ఒక కారును కూడా ఇన్నోవా కార్లని సగం రేటుకి ఇచ్చిన సందర్భం మనకు తెలుసు. ఆ రోజు ఎస్సీ సోదరులకి అంబేద్కర్ విదేశీ విద్యను పెట్టిన సందర్భం మీకు తెలుసు. బీసీ కార్పొరేషన్ ఒకటిగా ఉండేది, ఇవాళ 64 కార్పొరేషన్లు. దాంట్లో నెలమ కార్పొరేషన్ అంట, గౌడు కార్పొరేషన్ అంట, లేకపోతే ఇంకో కులం కార్పొరేషన్ అంట అని ఎడగొట్టి ఎవరిని బలంగా కలిసి ఉండకుండా ఆయన కనిపెట్టాడు. బీసీలు అందరూ కలిసి ఉంటే మనకి రాజ్యాధికారం రాదు కాబట్టి ఎడగొట్టాలనుకున్నాడు, ఎడగొట్టాడు. ఏ కార్పొరేషన్ కుర్చీ లేదు, ఏ కార్పొరేషన్ నిధులు లేవు. కార్పొరేషన్లు అయితే ఉన్నాయి, ఆ కులంలో ఒకరికి ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ గారు మరి ఇక్కడ జడ్పీ చైర్మన్ అవడం, ఎక్కడా లేని నిధుల్ని ఈ ప్రాంతానికి తీసుకురావడం, ఈ ప్రాంతాలన్నీ కూడా సిమెంట్ రోడ్లు అవ్వడం, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తగ్గించుకున్న సందర్భం మీకు తెలుసు. మరి 2019 నుంచి 2024 దాకా ఒక చెప్ప మట్టి కూడా పోయలేదు. ఉన్న చెరువుల్లో మట్టి అమ్మేసుకున్నారు. ఈ గడియాత చెరువు చాలా పెద్ద చెరువు, దాంట్లో ఉన్న మట్టి ఏమైపోయిందో తెలియదు, ఎంత వచ్చిందో తెలియదు. మీ సమాధానం చెప్తారా? ఎవరన్నా ఈ గ్రామంలో అడుగుతూ ఉన్నా. దోపిడీ చేసే వాళ్ళు ఏమంటే దొంగలు అంటారు. ఆలీబాబా 40 దొంగల సినిమా వచ్చింది. ఆ ఊర్లోని ఎవడైనా ఒక ఊరు వస్తే ఆ ఊళ్ళో ఇంకేం మిగలవు, తిని కంచాల్లో కూడా పట్టుకుపోయేవాళ్ళు. అలా ఈ వైసీపీ పాలన వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఎక్కువ అవినీతి చేస్తారో వాళ్ళు మంత్రి పదవి ఇస్తారు. ఈ పదవులు కొట్టు సత్యనారాయణ అవినీతి పడడం తెలిసి ఆయన తీసుకెళ్లి ఉప ముఖ్యమంత్రి చేశాడు. కానీ ఆయన కనీసం ఒక గోతులో కూడా మట్టి లేని అసముద్రుడు. పైగా ఇక్కడికి వచ్చి హుకుం జారీ చేస్తాడు. ఎవడరా రౌడీ అని అడుగుతా ఉన్నా. నువ్వే పెద్ద రౌడీవు, నీకు తెలియదు, రాజకీయ రౌడీ. ఎవరన్నా మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టించే రౌడీ, ఎవడన్నా మాట్లాడితే కార్డు తీసేసిన రౌడీ, ఎవడన్నా మాట్లాడితే ఆడి ఇల్లు బ్యాన్ చేసిన రౌడీ, స్థలం క్యాన్సిల్ చేసే రౌడీ. రౌడీ అంటా నువ్వే పెద్ద రౌడీ. రౌడీ గురించి నువ్వు మాట్లాడతావు. మా జీవితంలో మా కెరీర్ లో మేము సంపాదించే డబ్బు లెక్క ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మేము బతుకుతున్నాం. నువ్వు ఎన్ని లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టు చెప్పు, నువ్వు నీ ఆదాయం నేను చెప్తాను. టీడీఆర్ బాండ్లు అమ్ముకుంటావు, సిగ్గు లేకుండా ఎవడన్నా ప్లాన్ ఇస్తే దాంట్లో డబ్బు తీసుకుంటావు, అనాథాయిలు లేకుండా అమ్ముతావు. సరే, నేను కాదు, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను నా సర్వం కోల్పోయింది. నేను చెప్తున్నా, ₹1 అయినా అన్యాయక్రాంతంగా లంచం తీసి ఇంటికి పట్టుకెళ్తే నేను సర్వనాశం అయిపోతాను. పైగా నేను ఉరి తీసి చచ్చిపోతా ఎవడని మాట్లాడితే. నీకు ఆ దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు, ఏ వేదిక మాట్లాడితే నువ్వు మాట్లాడతావు. నువ్వు జీపీఎస్ స్లోగన్ అంట, నీ స్లోగన్ ని మడత పెట్టి ఎక్కడే పెట్టుకో. కాబట్టి రేపటి నుంచి దొంగలు ఊళ్ళోకి వస్తారు. మీరు అడగండి, అక్క చెల్లెళ్ళు నా అక్క చెల్లెళ్ళు అంటాడు కదా, మీ అక్క చెల్లెళ్ళకి మీరేం చేశారు? మీ శరీరంలోకి నువ్వేం చేసావు? మీ అమ్మ నువ్వేం చేసావు అడగండి. అప్పుడు మీ అక్క చెల్లెలు కూడా చూస్తాడు. రెండోది, సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారి చేసి మీ దగ్గరికి ఓటు అడుగుతూ వస్తానని లేదా? మరి ఇప్పుడు ఏ మొక్కలు ఎట్టుకొస్తారు? వాళ్ళు మాస్కులు వేసుకొస్తారంటే అడుక్కుంటా, ఓటేయండి అమ్మా మణి దోచుకుంటా, ఓటేయండి అమ్మా దోచుకుంటా అని అడుగుతారా ఏంటి? సిగ్గు చరం లేనటువంటి ఆ ముఖ్యమంత్రి, సిగ్గు చరం లేని కొట్టి సచ్చిరానా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతావు. నువ్వే రౌడీవా, నువ్వే గోండవా? ఇవన్నీ చూసి మేము ఇక్కడికి వచ్చాం. నువ్వు రౌడీ అంటే మేము రౌడీ అయిపోం. 2014 సంవత్సరం నుంచి మున్సిపల్ చైర్మన్ గా చేసినప్పుడు ఏ పోలీసుని కానీ ఎవరిని కానీ ఏ రౌడీని కానీ జరగకుండా చూసిన బాధ్యత నేను తీసుకున్నాను. ముళ్ళపూడి బాబురాజు గారు ఇక్కడ చేశారు. ఎక్కడ రౌడీజం చేశారో ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు సీఎం చేశాడు, ఆయన ఏమో రౌడీజం చేశాడా?
ఎవరు చూసి నువ్వు రౌడీ అన్నావు? ప్రజలకు ఒక బూజు చూపించి నువ్వు మొత్తం మళ్ళీ ఎక్కుతా ఈ ఊరు సర్వనాశనం అయిపోద్ది. ఈ ఊళ్ళో మరి ఈ ఊళ్ళో ఈ ప్రాంతంలో నువ్వేం చేసింది ఏం లేదు. చెరువులో మట్టి అమ్ముకున్నావు. నీ అనులైనటువంటి సర్పంచ్లు ఎవరుందో వాళ్ళు బాగుపడాలి తప్ప ఈ ఊళ్ళో అడిగాడని మరి సిగ్గులేదురా మీకు? లంచాలు అడుగుతా రాజకీయాల్లోకి వచ్చి సన్నాసుల్లో ఎవడైనా మీరు వచ్చింది సేవ చేయడానికి వచ్చారా? డబ్బులు అడుగుకుంటా వచ్చారా? డబ్బులు రాజకీయాల్లో అడిగిన వ్యక్తి ఎవడన్నా గజ్జిదొంగలే. మీ దొంగడికి ఎక్కండి ఏదో ఎవడైనా సరే. మిమ్మల్ని డబ్బు ఎవడో లంచం అడిగాడు దొంగ. రాబోయే రోజుల్లో స్వర్ణయుగంగా చేస్తాం. ఎవడన్నా లంచం అడిగితే ఇమీడియట్ ట్రాన్స్ఫర్. సామాన్యుడి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కట్టి తీరవలసిందే. ఎవడైనా వ్యాపారానికి అడ్డం వెళ్తే వాడి పనిష్మెంట్ అనుభవించవలసిందే. ఏ రౌడీజం జరగకుండా చూసి బాధ్యత మేము తీసుకుంటాం. రాబోయే ఈ రాష్ట్రానికి ఏది అవసరం? చంద్రబాబు నాయుడు గారి అనుభవం అవసరం. ఈ రాష్ట్రానికి ఏది అవసరం? పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ అవసరం. ఈ రాష్ట్రానికి ఏది అవసరం? నరేంద్ర మోడీ గారి యొక్క అనుగ్రహం అవసరం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. అమరావతి నగరాన్ని నిర్మించుకోవాలి. ఈ రాష్ట్రంలో చిన్నపిల్లలకు ప్రశ్నిస్తే బాబు 10th క్లాస్లో ప్రశ్న వేస్తారు మీ రాజధాని ఏదని. ఏదని ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరని చెప్పండి. పిల్లలు వదిలేండి. అమరావతి అంటే కర్నూలు అంటారు, కర్నూలు అంటే విశాఖపట్నం అంటారు, విశాఖపట్నం అంటే అమరావతి అంటారు. పిచ్చి తొక్కులకు పరిపాలన జరుగుతూ ఉంటే నాకెందుకులే అనుకుంటారు మీరందరూ. ఇవాళ చూడండి 11 లక్షల కోట్లు అప్పు చేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. ప్రతి ప్రభుత్వం అప్పు చేస్తుంది, మనకేం సంబంధం లేదని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మనకు రావాల్సిన నీతి ఆయోగ్ నుంచి రావాల్సిన డబ్బులు కానీ 15th ఫైనాన్స్ నుంచి కానీ ఏ డబ్బు రిలీజ్ అయినా దాంట్లో వడ్డీ పట్టుకుని ఉన్న డబ్బులు ఇస్తారు. అంటే మన జిఎస్టీలో డబ్బు వస్తుంది ప్రతి నెల, దాంట్లో వడ్డీ పోతా ఉంది. ఇన్ని వేల కోట్లు మీరు వడ్డీ కట్టారు. ఎవడ బాబు సొమ్ము కట్టారని అడుగుతున్నాం. మీరు పరిపాలన చేస్తాక మేము ట్యాక్సీలు కడతా ఉన్నాం. మేము పెట్రోల్ కొట్టితే 35 రూపాయలు నీకు కడతా ఉన్నాం. మేము డీజిల్ కొట్టితే 35 రూపాయలు నీకు కడతా ఉన్నాం. మేము బిర్యానీ కొనుక్కుంటే 18% డిజిఎస్టీ కడతా ఉన్నాం. పేద ప్రజలు పీడించి తినే ప్రభుత్వం ఇది. కరెంటు బిల్లులు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు 1,80,000 ఇల్లు కట్టుకోమని ఇస్తే అది జగనన్న ముద్ర అంటున్నావు నువ్వు. మరి నువ్వేమి ఇచ్చావన్నాను? దోచుకున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ, దోచుకున్న నాయకులు వైసీపీ నాయకులు. ఎవరినే మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. ఏ పార్టీనే మాట్లాడే హక్కు లేదు. మా నాయకుడి గురించి చెప్తావు నువ్వు. ఏం చెప్తావు? పదవి చేసాం మేము ఎమ్మెల్యే అయ్యామా? కనీసం సర్పంచ్ అయ్యామా? లేదే. మాకెవడు మేము ఎక్కడ అవినీతి చేస్తాకుండా నువ్వే దోస్తావు మొత్తం అంతా. అసలు అవినీతి చేయడానికి ఎవరికి ఉంది అసలు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో ఉంచగలిగావు నీ దొంగ పోలీసుతో. ఈరోజు నిలబెట్టుకోగలిగావా? నువ్వు ఆ కేసులో ప్రూవ్ చేయగలిగావా? నీ దగ్గర ఏం ఆధారం ఉందని నువ్వు చేసావు? ఆ రోజుగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, రేపు నన్ను అరెస్ట్ చేస్తాడు, ఎల్లుండి ఇంకో పార్టీ ఉన్న అరెస్ట్ చేస్తాడు. కాబట్టి అందరూ కలిసి ఉండాలి. ఎన్ని మెట్లైనా నన్ను దిగుతా, సీట్లతో సంబంధం లేదు. ఈ రాష్ట్రం బాగుపడాలి, రైతు బాగుపడాలి, అన్ని చోట్ల రోడ్లు వేయాలి, ప్రజలకు సదుపాయాలు ఉండాలి. సర్పంచ్ దగ్గర డబ్బులు ఉండవు, ఏం చేస్తాడు? కనీసం శానిటైజర్ ఉండదు, లైట్లకి బిల్లు కడతాడు, డబ్బులు ఉండవు, కుక్కలు శరీవారం చేస్తాయి. ఇప్పుడు ఈ కడేత్త చెరువుకి ఒక ఫేమస్ చరిత్ర ఉంది. ఫిల్టరైజేషన్ చేయకుండా నీళ్లు తాగేవాడు. ఆ నీళ్ళు నాకు తెలుసు, సైకిల్ మీద వెళ్ళేవాడు నేను ఈ ప్రాంతంలో. వెళ్ళినప్పుడు మంచిని కోనేట్లో నీళ్ళు తాగేవాళ్ళు. అంత పవిత్రమైన చెరువుని ఇవాళ దాంట్లో మేత కట్టేసి ఆదాయం ఎవడ బాబు గారు ఇచ్చేస్తారు. అంటే మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, మీ డబ్బు పెంచుకోవడం కోసం మీకు మంచి స్వచ్ఛమైన నీటిని కూడా చేప చెరువులకు ఇస్తావు. నీకు అంతగానే ఆదాయం ఏం లేదు. ఇక్కడ మట్టి అమ్ముకున్నారు, కడుపు నిండలేదా మీకు? మళ్ళీ ఆ చెరువును కూడా మీకు తెలిసేలా చెప్పండి. ఊళ్ళోనే పుట్టారు మీరు అందరూ. ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఏమో మన చెరువు ఏంట్రా ఎలా ఉండేది అనుకున్నారు మీరు ఎప్పుడైనా? నేనైతే చాలా బాధపడ్డాను. నేనైతే ఆ ప్రాంతంలో నీళ్ళు ఎప్పుడు ఎండి కదా ఇక్కడైతే చెరువులో ఎండాకాలంలో కూడా ఇక్కడ నుంచి నీళ్లు పట్టుకునే సందర్భంలో తెలుసు. కానీ చెరువు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పసర్లు ఎక్కిపోయి దాంట్లోనేమో చేపలు మేతలు కట్టి అంటే ఎన్ని లక్షలు వచ్చేదండి దాని మీద ఆదాయం? ఎవరు పెట్టేస్తారు మీ ఆదాయాన్ని? ఏ రైతులు పెట్టారు? ఇక్కడ సమాధానం చెప్పి దమ్ములేని దద్దమ్మలుగా నేను చెప్తున్నా. మీరు చెప్పండి, ఏం చేస్తారు ఇక్కడ? రాష్ట్రానికి ఏం చేస్తారు చెప్పండి? దోచుకు తింటా ఉన్నారు రాష్ట్రాన్ని. మన వడ్డీ రూపంలో పోయి చెల్లించి డబ్బులు పోతే ఇంకేముంటుంది? మిగులుతుంది సున్నా మనకి. అదో ఎంత 60 మందికి నెలకు 3 లక్షల కాడికి బంగ్లాలు ఇచ్చి వాళ్ళకి దోచిపెట్టి ఎన్ని కోట్లు దొబ్బేసావు నువ్వు?
నీ సాక్షి పేపర్కి ఎన్ని ఏళ్ళు ఇచ్చావు? నీ సాక్షి టీవీకి ఎన్ని ఏళ్ళు ఇచ్చావు? టీవీ నైన్కి ఎన్ని ఏళ్ళు ఇచ్చావు? నీ ఫ్లైట్లకి ఎందుకు వచ్చయింది? నీ బంగ్లాలు రిపేర్ ఎంత అయింది? ఆ డబ్బంతా మేము పేద ప్రజలు పెడతాం. ఉత్పత్తిని సృష్టించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా హైదరాబాద్ ఇవాళ అమెరికా తర్వాత అంత డెవలప్ అయిన రాష్ట్రం హైదరాబాద్. దాన్ని నిర్మించింది చంద్రబాబు నాయుడు కాదని అడుగుతా ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకున్న జనసేన పార్టీ ఆయనకి వెన్నుదన్నుగా నిలబడ్డారు కష్టంలో. ఆ కష్టంలోనే మీరు అర్థం చేసుకోండి, రాష్ట్రం దోపిడీ ఆపడం కోసం జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి తప్ప ఇక్కడ ఇంకో మరో రకమైన అర్థం ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. పనికిమాల సన్నాసులను వాగుతూ ఉంటే ఆయన నోరులు ముయించండి. మీ దోపిడీకి అడ్డవుతుంది కాబట్టి రెండు కలిసారా సన్నాసులారని చెప్పండి. కాబట్టి మీరందరూ కూడా ప్రజల్లో చెప్పండి, ఒక టాపిక్ రేస్ చేయండి, మీ చెరువు గురించే చెప్పండి. అరే బాబు మన ఊరు చెరువుకు చరిత్ర ఉంది, వేసవకాలంలో కూడా నీళ్లు పట్టుకెళ్ళి చుట్టుపక్కల గ్రామాలకు సప్లై చేసే చరిత్ర ఉంది. అలాంటి చెరువును ఇప్పుడు మేతకి చెరువులు ఎందుకు కట్టారా మీరు అని అడగండి. ఎన్ని లక్షల ఆదాయం మీకు చూపిస్తున్నారు పంచాయతీలు అడగండి. అది ఏ డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారు అడగండి. ఎక్కడో రాష్ట్రం వదిలేండి. కడేత గ్రామంలో నాకు తెలిసిన సత్యాన్ని నేను చెప్తున్నా, వేసవకాలంలో కూడా కృష్ణాపురం గ్రామం నుంచి ఇక్కడి నుంచి నీళ్లు పట్టుకెళ్ళేవారు, చింతాడుపల్లి గ్రామం నుంచి ఇక్కడి నుంచి నీళ్లు పట్టుకెళ్ళేవారు. కాదా? మీకు తెలియదా? పెద్దలు అడగండి కావాలంటే ఇక్కడ ఏం జరిగిందో. ఈ ఊరు చరిత్ర అంటే నేను చెప్తాను. అలా మనకు అత్యవసరం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీని గెలిపించుకోవడం తప్పనిసరి పరిస్థితి. లేకపోతే మన రాష్ట్రాన్ని ఇంకా ఉన్నాయి కూడా దోపిడీ అయిపోతాయి. ఇప్పుడు కొండలు గుండ్లైని కాలువ తవ్విని ఎర్రకాలువ తోలి మట్టి అంతా అమ్మేసుకున్నారు. ఇంకా ఏదైనా ఉంటే చెరువులు తవ్వేసుకుని నిలువులో తవ్వేసి మట్టి అమ్మేసుకున్నారు. మందులో బాగా దోచేస్తా ఉన్నారు, ఇసుకలో బాగా దోచుకుంటూ ఉన్నారు, గ్రానైట్ లో బాగా అమ్ముకుంటూ ఉన్నారు, ఎర్రచందనం అమ్ముకుంటూ ఉన్నారు, విశాఖ ఉక్కును అమ్ముకుంటా ఉన్నారు. నోరు మీద పోని మీరు రాజ్యసభ సభ్యులు, రోజు మీరు లోక్సభ సభ్యులు. జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ మీద ఉంచండి, వాయిదాలకు వెళ్ళకుండా చూడండి అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని. లేకపోతే రాష్ట్రానికి మంచి చేస్తారు, సామాన్యుని మరింత డబ్బున్నవాడిగా చేస్తారు, మధ్యతరగతి కుటుంబాలను మరింత మెరుగ్గా ఆదాయం వచ్చేలా చేస్తారు అనుకుంటే ఇవాళ రైతు పండించిన ధాన్యం ఎక్కడ తోలాలో తెలియదు. లారీ ఏమో రైతు మాట్లాడుకోవాలి, ఆడదొప్పి మీ ఎక్నాలజ్మెంట్ ఇస్తాడు. ఎక్నాలజ్మెంట్ వచ్చిందిరా బాబు అనుకుంటే 4 నెలలు కానీ డబ్బులు రావు. ఈ లోపల రైతు అడుగుతాడు, ఎరా బాబు నాకు కౌలు ఇవ్వలేదని. ఓటు అడిగి హక్కు ఉన్నది జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీ తర్వాత. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీని ఓట్లు వేయాలా, వైసీపీ పార్టీకి ఓట్లు వేయాలా? వైసీపీ అంటేనే తలకాయ దించుకుని వెళ్ళాలి మీరు. అలాంటి పార్టీ పరిస్థితిలో మీరున్నారు, దొంగలలా తయారయ్యారు మీరు. కానీ అవి మానేసుకోండి. రాజకీయాల్లో ఎవరైనా డబ్బు అడిగితే ఆడు దొంగతో సమానం నా దృష్టిలో అయితే. ఎవరైనా మాట్లాడితే పోలీసులు మన మీద వదులుతారు, అంతగా తప్పితే రెవెన్యూ అధికారులు మనం వదులుతాడు, ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఆడు జోలికి వెళ్తాడు. ఇలాంటి ఇవన్నీ చెప్పండి, మీరు డిస్కస్ చేసుకోండి మీ ఊళ్ళో. సిగ్గుపడి రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించండి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించండి, జనసేన పార్టీని భాగస్వామ్యం చేయండి, బీజేపీ పార్టీని భాగస్వామ్యం చేయండి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడండి, రాష్ట్ర అభివృద్ధికి ఓటేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగానే రోడ్డు వేసిన, ట్రైన్ కట్టిన 19 నుంచి 24 వరకు ఎలాంటి అభివృద్ధి లేదు. ఆ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత తీసి వదిలేశారు, దాన్ని పూర్తి చేయించే బాధ్యత మళ్ళీ చంద్రబాబు గారి దగ్గర పెట్టి చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఏదైతే బీసీ ఎస్సీ కాలనీలో రోడ్లన్నీ వేయిస్తాం. అంతేకాకుండా చాలా మంది మిత్రులు ఆ రోజుల్లో చేసిన వర్కులకి ఇంకా బిల్లులు రాక రోడ్ల చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ బిల్లులన్నీ చంద్రబాబు గారి దృష్టిలో పెట్టించి ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వచ్చేలాగా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.